సమతా డిగ్రీ కాలేజీ విద్యార్థి సాయి తేజ ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మాచిలి దగ్గర కుటుంబ సభ్యుల అరణ్య రోదన అనే చెప్పాలి. అమ్మా మేడంలో అందరు బుక్లు సైన్ చేస్తున్నారు కానీ నా బుక్ మీద సైన్ చేయలేదమ్మా. ప్రాక్టికల్ దగ్గర అయిపోయి నేను చదువుకోలేకపోతానమ్మా. నాకు టెన్షన్ వచ్చేస్తుందమ్మా. అందరూ పెట్టించి నాకు ఎందుకు ఆపిందో నాకు అర్థం కావట్లేదు. నన్ను ఎందుకు ఇలా టార్గెట్ చేస్తుందా మేడము? నేను అందరికన్నా బాగా చదువుతానట, నేను అందరికన్నా నేను అందంగా ఉంటానట, అలా ఆయనకి ఏదో జబ్బు పడ్డాడట, నన్ను రమ్మంటుందమ్మా అని మెసేజ్లు ఉన్నాయి ఫోన్లోను. నా కొడుక నువ్వు తల్లితోటి చెప్తే మేమేమనుకుంటాము. ఎప్పుడు చెప్పాడు అసలు మీ అబ్బాయి మీకు? ఫ్రెండ్స్ మెసేజ్లు అసలు హాయ్, నువ్వు తిన్నావా ఉన్నావా, నువ్వెందుకు కాలేజీకి రావట్లేదు, నువ్వు చాలా బాగుంటావు, మా ఇంటికి స్పెషల్ గారా, నీకు క్లాసులు ఇస్తాను, నేను మా ఆయన బాగోదు, నీకెందుకు నేనున్నాను, నీకు పెళ్ళి అయిపోయినా నీకు జాబ్ ఇప్పిస్తాను. మేడం అయ్యి ఉండి పిల్లలందరూ నీకు పిల్లలే కదా, ఒక తను ఒక్కడే నీకు ప్లస్ లేటి, ఆవిడకి నచ్చినట్టు ఆడుకోవచ్చు. వీళ్ళంటే మేడమ్మలు ఉంటే నా కొడుకులాగే బలి అయిపోతారు. మీరు ఎటువంటి న్యాయం చేస్తారా?